ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2025 వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్. చారిత్రక రాజమండ్రి పేరును రాజమండ్రిగా మార్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి మేడా శ్రీనివాస్. మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. నూతన సంవత్సరానికి ఆనందంగా ఆహ్వానం పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు కారణమే ఒకరోజు ముందు పెన్షన్ల పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2025 వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ డి నరసింహ కిషోర్ ఐపీఎస్ వెల్లడించారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణ విషయంలో ప్రజలు మరియు మీడియా మిత్రులందరూ తమ పూర్తి సహాయ సహకారాలు జిల్లా పోలీసు వారికి అందించారు. 2025 సంవత్సరంలో జిల్లాలో క్రింది స్థాయి సిబ్బంది నుండి అధికారుల వరకు అందరూ కష్టపడి పనిచేశారు. జిల్లాలో 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో 15% నేరాలు తగ్గాయి. వార్షిక నివేదిక అనంతరం 2025 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మెమంటోలు మరియు ప్రశంసా పత్రాలు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా చేశారు. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో ఈ సంవత్సరం వార్షిక నివేదిక క్రైమ్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రజెంట్ చేయడానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పత్రికా ప్రతినిధులు సహాయ సహకారాలు మాకున్న రిసోర్సెస్ ని వాడుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో నేర నియంత్రణలో కానీ, నేరాన్ని డిటెక్ట్ చేయడంలో కానీ, మాస్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా శాంతి భద్రతలు కాపాడటంలో కానీ, అలాగే ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవడంలో కానీ మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ప్రతిభను కూడా కనబరిచారు. దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరూ టైం టు టైం మాకు అప్రిషియేట్ చేస్తూ మీరు గమనించుంటారు. ఏబిసిడి అవార్డు కానీ, బ్రాంజ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి పోలీస్ సంపాదించుకోగలిగారు. దీంట్లో కింది స్థాయి హోమ్ గార్డ్ నుంచి పై స్థాయి అడిషనల్ ఎస్పీస్ వరకు అందరూ కూడా చాలా కమిటెడ్ గా, డెడికేటెడ్ గా పనిచేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక మీ అందరి ముందు ఉంచుతాం. సో జిల్లా నేరాలు చూస్తే మనకి గత సంవత్సరం కంటే 2024 కంటే 15% తగ్గింది. 7,586, 6,477 నేరాల కింద తగ్గింది. దీంతో పాటు ఇక్కడ టైం టు టైం నేను చెప్తా ఉంటాను. నెక్స్ట్ సో ఈ విషయాలు శారీరక నేరాలు, బాడీ అఫెన్సెస్, హత్య, నేరపూరిత నరహత్య, అల్లర్లు, కిడ్నాప్లు, తీవ్రమైన గాయం ఇవన్నీ కూడా తగ్గాయి, -1.3. అలాగే ఆస్తి నేరాలు పెరిగాయి. ఆస్తి నేరాలు అంటే రాత్రిపూట నేరాలు పర్టికులర్ గా పెరిగాయి. ఇది ఎందుకు అని అంటే మనం గత కొంతకాలంగా గ్యాంగ్స్, నోటోరియస్ క్రిమినల్స్ ని మనం పట్టుకోవడం వల్ల, వారు గతంలో చేసిన కొన్ని నేరాలను డిస్క్లోజ్ చేయడం వల్ల, చిన్న చిన్న నేరాలు చేసిన డిస్క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ మనం రిజిస్టర్ చేస్తున్నాం, వారిని డిటెక్ట్ చేయగలిగాము. కాబట్టి ఆ కేసులన్నీ కూడా, అలాగే మోటార్ బైక్స్, ఎప్పుడో పోయిన మోటార్ బైక్స్ అన్ని కూడా సుమారు 250 అందరికి కూడా మనము అందజేయగలిగాం. ఇంతకుముందు మోటార్ బైక్ ఎవరైనా పోయింది అంటే స్టేషన్స్ లో కేసు కట్టే పరిస్థితి ఉండేది కాదు. బట్ ఇప్పుడు వీఆర్ రిజిస్టరింగ్ ఫ్రీలీ
ఎవరైనా స్టాఫ్ దాంట్లో ఎడ్యుకేషన్ ఉన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. పర్టికులర్ గా మహిళలపై నేరాలు బాగా తగ్గాయి. పర్టికులర్ గా ఇది ఎందువల్ల అంటే మనము మీరు చూసుంటారు, మహిళా రక్షక మొదట్లో పెట్టాము, తర్వాత ఇప్పుడు శక్తి టీమ్స్ రెగ్యులర్ గా తిరుగుతున్నాయి. నేరాలు తగ్గాయి. ఇది ఒక్క మన జిల్లాయే కాదు, ఓవరాల్ గా స్టేట్ లో కూడా ఇట్ హెస్ రెడ్యూస్డ్. పోక్సో కేసులు -4% తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు మనకి యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ పెరిగినవి రోడ్ యాక్సిడెంట్స్. ఈ రోడ్ యాక్సిడెంట్స్ కి ఎన్ఫోర్స్మెంట్ చేసేటటువంటి అవేర్నెస్ కానీ చేయగలము. ఇంట్లో లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము, ఇంట్లో ఇంజనీరింగ్ బాధ్యత కూడా ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ బాధ్యత ఇప్పుడు మీరు చూస్తే రాజనగరం పోలీస్ స్టేషన్ కానీ, రామన్ బ్రిడ్జ్ టు 0 పాయింట్ కానీ, దట్ ఈస్ నాట్ బీయింగ్ మెయింటైన్ ప్రాపర్లీ. 6 లైన్ లేదు, సో లైటింగ్ లేదు, ప్రాపర్ గా లైటింగ్ లేదు. అప్పటికి మనం మోరంపూడి ఫ్లైఓవర్ మీద పెట్టాము. అలాగే కొత్త జంక్షన్స్ ఇప్పుడు ఈ రోజు మనకు ఒక పేపర్ లో వచ్చింది, ఫ్రమ్ 0 పాయింట్ టు అనకాపల్లి 168 కిలోమీటర్స్ హైవే 6 లైన్ అవుతుంది. దాంట్లో క్రిస్ క్రాస్ రోడ్స్ ఆల్మోస్ట్ హెవీ ట్రాఫిక్ ఉండే రూట్స్ ఏడిపి రోడ్ దగ్గర కానీ, లేకపోతే రాజానగరం దగ్గర కానీ ఏరియాస్ లో అప్ టు అనకాపల్లి ఒక 15-20 వచ్చింది. సో డైరెక్ట్ అడాలపల్లి వల్ల. అలాగే మనకి దేవరాపల్లి పోలీస్ స్టేషన్ గోపాలపురం లిమిట్స్ లో 3 నేషనల్ హైవేస్, ఖమ్మం నుంచి వచ్చే హైవే కొత్తగా తయారవుతుంది. ఇప్పుడున్న హైవే చాలా హెవీ లోడ్, దానివల్ల అక్కడ 9 మంది చనిపోయారు ఒకేసారి. లారీ తిరగబడి 9 అంచెలు ఒకేసారి జరిగింది. సో రైతు వారి ఎక్కువ ఉంటారు కాబట్టి జిల్లాలో వాళ్ళ సరుకుతోటి ఓవర్లోడ్ తో షార్ట్ కట్ లో వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటారు రాత్రి పూట, ఖమ్మం కానీ అక్కడికి. సో దానివల్ల యాక్సిడెంట్స్ పెరిగి ఆర్థిక నేరాలు అంటే చీటింగ్ ఇలాంటి కేసులు కూడా మనము తగ్గాయి. ఎందుకు అని అంటే మనకు బేసిక్ అవన్నీ సివిల్ కేసులు ఉంటాయి, వాటిని రిజిస్టర్ చేసుకుంటూ పోతే అసలైన నేరాలు అంటే శారీరక బాడీ అఫెన్సెస్ కానీ, ఆస్తి నేరాలు కానీ, అంటే దొంగతనాలు కానీ, మహిళలపై నేరాలు కానీ ఇలాంటి పెట్టలేదు. సివిల్ డిస్ప్యూట్ తీసుకొచ్చి చీటింగ్ అని చెప్పిస్తారు మాకు. మేము దాంట్లో పడిపోయి ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవడం అని. సివిల్ కేసు అయితే వీఆర్ టేకింగ్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఇది రిజిస్టర్ చేయొచ్చా లేదా అని తెలుసుకొని దెన్ ఓన్లీ వీఆర్ రిజిస్టర్. అలాంటి కేసులే అవి మాత్రమే ఎంటర్టైన్ చేశాం కాబట్టి మోసం అనేది బాగా తగ్గింది. గత 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నా మోసం చేసే కేసులు ఏవి కూడా మన దగ్గర రిజిస్టర్ చేయడం లేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్, లేకపోతే అప్పు ఇచ్చేమో మాకు తెలియడం లేదు, ఇలాంటి కేసులన్నీ ఆపేసారు. ఎస్సీ ఎస్టీ కేసులు ఓవరాల్ గా -37% బాగా తగ్గింది. ఇవి ఎందుకు అని అంటే ఫ్యాక్ట్స్ ఏమున్నాయి దీనికి సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి నిన్న ఈ రోజులోగా ఒక 17 మంది నోటోరియస్ గాంజా క్రిమినల్స్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హస్ ఇష్యూడ్ పిట్ NDPS, పిట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ NDPS అని ఒక యాక్ట్ ఉంది. మన దగ్గర 17 మంది మీద ఒక నోటోరియస్ 17 క్రిమినల్స్ తీసుకొని వాళ్ళ మీద మనం పెట్టాము డిఫరెంట్ పోలీస్ స్టేషన్. అందరూ కూడా ఇంచుమించు రాజమండ్రి టౌన్ ఏరియాలో వాళ్ళందరికీ కూడా ప్రపోజల్స్ వచ్చాయి. సో 1 year దే విల్ బి ఇన్సైడ్. సో వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కదా, ఇప్పుడు వన్స్ దేవరంగా చేయి వాళ్ళకి వెనక ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ తాలూకా నెట్వర్క్ ఏముంది ఇదంతా కూడా దీని మీద కూడా కొంతకాలం చాలా సీరియస్ కేసులు పెట్టాము. నౌ ఇట్ ఈస్ నాట్, కొంచెం భయం వచ్చింది. అరే క్రైమ్ వస్తుంది, రిపీటెడ్ రిమాండ్ చేస్తారు. మనకి ఇప్పుడు కొత్తగా BNS చట్టంలో 111 అని ఒక సెక్షన్ వచ్చింది. ఎవరైనా ఒక నేరాన్ని రిపీటెడ్ గా చేస్తే దానికి రిమాండ్ చేయొచ్చు. అది 7 years బిలో కేసు అయినా వీ కెన్ పుష్ దెమ్ ఇంటు ది జైల్. సో ఈ సైబర్ నేరాల్లో కూడా సోషల్ మీడియా నేరాలు ముఖ్యంగా అసంఘిక రాజరాజ నరేంద్రుని అభిలాష మేరకు ఏర్పడిన రాజమహేంద్రవరం పేరును రాజమహేంద్రిగా పేరు మార్చి అధికారిక ప్రకటన చేసి ప్రస్తుత రాజమండ్రి ప్రజల ఆత్మగౌరవానికి బాసిటిగా నిలవాలని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో RCC వ్యవస్థాపక అధ్యక్షులు
మేడ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో మేడ శ్రీనివాస్ మాట్లాడారు. 23/7/2027 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రికి పుష్కరాలు నిర్వహించడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ దఫా రాజమండ్రి పుష్కరాలు ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళ తరహాలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయన్నారు. పుష్కరాల తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది 2027 23వ తారీఖుని అని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అది ప్రధానంగా ఏంటంటే 10 కోట్ల మంది పుష్కర భక్తులు వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సుమారు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్తుంది. ఇవన్నీ కన్నా ముఖ్యంగా ఈ రాజమండ్రి ప్రజల ప్రాణాలు, ఈ రాజమండ్రి ప్రతిష్ట చాలా ముఖ్యమని భావించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి తెలియజేశాం. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ రాజమండ్రిలో 10 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరిస్తారని చెప్పి ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చెప్తుంది. అలాగే మేము మొట్టమొదటి చెప్తున్నాం, రాజమండ్రి పుష్కరాలని గత 2015 పుష్కరాల్లో కాస్త అపకీర్తికి గురైంది. ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే భద్రతా వైఫల్యం కొన్ని మరణాలకు కారణమైంది. అలాంటి పరిస్థితులు రాకూడదు, అలాగే ఆరోగ్యాల పట్ల కూడా శ్రద్ధ చూపించాలని చెప్పి మేము ముందుగా 14 పాయింట్లని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికలో సమర్పించడం జరిగింది. 14 పాయింట్లలో ప్రధాన అంశాలు 2 ఉన్నాయి. అదేంటంటే 3 నెలల ముందుగా రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని మూసివేయాలని. ఎందుకంటే భక్తులు వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న కేరళ, కర్ణాటకలోని ప్రయాగ్రాజ్లోని ఈ కొలన్ అనే బ్యాక్టీరియా ప్రజలను చాలా భయాందోళనకు గురి చేసింది. చెవుల్లో నుంచి, ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళిపోయి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుందని ప్రచారం జరిగింది. వాస్తవానికి డాక్టర్లు కూడా చేతులెత్తేశారు, మా వల్ల కాదు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా అని చెప్పారు. మరి ఇవన్నీ మీ అనుభవాలని మీరు పరిగణలో తీసుకొని మేము తెలియజేస్తున్నటువంటి విధంగా పేపర్ మిల్ని, ఎందుకంటే పేపర్ మిల్ వారు వాడేటటువంటి రసాయనాలన్నీ కూడా అన్ప్యూరిఫైడ్ రసాయనాలు, అవి ఎట్టి పరిస్థితుల్లో ప్యూరిఫికేషన్కి సాధ్యం కానటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకని ఇది వాయు కాలుష్యం, అలాగే జల కాలుష్యం నుంచి ప్రజలకి, సామాన్య భక్తులకి అందరికీ మేలు జరగాలి అంటే ఖచ్చితంగా పేపర్ మిల్ని 3 నెలల ముందుగా నిలిపివేయాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాలకి, భక్తుల ఆరోగ్యాలకి చాలా మంచి పరిణామాలు ఉంటాయని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము ఒక నివేదిక సమర్పించడం జరిగింది. అది దాని తర్వాత అంశంగా ఏంటంటే ఈ రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉంది, ప్రాముఖ్యత ఉంది, వీరోచిత చరిత్ర ఉంది. అలాగే ఎంతో కళలకి పుట్టినిల్లు, అలాగే వీరోచిత పోరాటాలకి ఒక పెట్టిన మెట్టిది. ఇలాంటి రాజమండ్రికి రాజమహేంద్రవరం అని 2015 పుష్కరాల సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అప్పుడు అధికారులు దుందుడుకు సమాచారం చేరవేయడం మూలంగా జరిగినటువంటి పొరపాటు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో రాజమహేంద్రవరం అని నామకరణం చేశారు, జీవో రిలీజ్ చేశారు. ఈ రాజమండ్రి ఎవరో ఇచ్చినటువంటి ఏనాం ప్రాపర్టీ కాదు, అలాగే వరం బహుమానంగా ఇచ్చినటువంటిది కాదు, దయతో ఇచ్చినటువంటి ప్రాపర్టీ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాజమండ్రిని ఎంతోమంది క్షత్రియులు, రాజులు, మొఘలులు, అలాగే ఎంతో గొప్ప నిజాంస్, ఆంగ్లేయులు, డచ్ వారు ఇంతమంది పరిపాలించినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. అలాగే 2000 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర ఈ రాజమండ్రి, ఎంతో పురాతన ప్రసిద్ధిగాంచినటువంటి చరిత్ర, ఈ భారతదేశంలోనే అత్యంత పురాతన చరిత్ర. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు మరో 2-3 నెలల్లో నిర్వహిస్తారనే సమాచారం తనకు ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ వెల్లడించారు. స్థానిక గన్ని శుభమస్తు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని కృష్ణ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించరాదన్న ఉద్దేశంతో పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికల్ని 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కార్పొరేషన్ ఎన్నికల్ని కూడా జరిపించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ఎవరు చూడడం లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూసినా ఎన్నికలు ఆగవన్నారు. నమస్కారం, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకోవడం. ఈ ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ప్రతి సంవత్సరం ఇదే December 31st పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం
మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం కోసం. ఎందుకంటే రేపు పొద్దున్న మీ అందరూ కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఒక ముందు రోజుని అట్లా ఆనవాయితీ కాబట్టి నేను ఏదో చెప్పేస్తాను కదా, నేను మీరు అనుకోలేదు. నేను చెప్పడానికి ఏమీ లేదు. ఏం మాట్లాడినా కాంట్రవర్సీకి వెళ్తాయి. కాంట్రవర్సీకి వెళ్తాం నాకు ఇష్టం లేదు. అది నేనా అది అది ఏ అని మళ్ళా కాంట్రవర్సీకి వెళ్తాయి. ఇది ఏమన్నా అడిగితే మాట చెప్తాను అంతే. గత ప్రభుత్వంలో మనకు రాజమండ్రికి ఒక మేయర్ కానీ ఒక కార్పొరేషన్కి పాలకం కానీ లేక రాజమండ్రి అభివృద్ధి చాలా కుంటుపడిపోయింది సార్. రానున్నది మనకు పుష్కరాలండి. ఈ గవర్నమెంట్ లో అయినా సరే ఒక మంచి మేయర్ కానీ మంచి కార్యవర్గం వస్తుంది. రాజమండ్రి అభివృద్ధి పుష్కరాలకి బాగా మనం గ్రాండ్ గా మనం ఆహ్వానిస్తాం, బాగా జరుగుతుంది అనుకున్నాం. అయినప్పటికీ ఈ గవర్నమెంట్ లో కూడా పుష్కరాల సమయానికి ఒక కార్యవర్గం ఏర్పడే పరిస్థితులు కనబడట్లేదు. దీనికి కారణం కూడా ప్రజాప్రతినిధులతో చిత్తశుద్ధి లేదు, ఎలక్షన్ జరపడానికి అన్నది అనే భావిస్తారని అందరూ. మంచి అంటే ఏంటి మీ ఉద్దేశం? మంచి పేరు అంటే ఏంటి మీ ఉద్దేశం? అందంగా ఉండాలి, మంచి పాలన. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ కోరిక అత్తూరులో నెరవేరిపోతుందండి. అత్తూరులోనే ఇంకా ఎవరు ఆఫ్ చేసినా ఆగేది కాదు. బహుశా నెక్స్ట్ మంత్ మన 2 months లో నోటిఫికేషన్ రాబోతుంది. రాబోయే 10th class ఎగ్జామ్స్ అయిన తర్వాత సమ్మర్ లోపల జరగబోతున్నాయని చెప్పి నాకు తెలిసిన వార్త నాకు మీతో పంచుకుంటాను. పుష్కరాలకే మిమ్మల్ని మేయర్ పదవిలో చూడగలరు. అది దైవేచ్ఛ. లక్ష్యం జరిగితే మీరేంటి క్యాండిడేట్ నిన్న టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో గుడి దగ్గర కనిపించాడు. కనిపిస్తే మీరు ఏంటి కంగారు పడిపోతారు ఎలక్షన్ కోసం, మాకన్నా ఎక్కువ మీరు కంగారు పడతారు ఏంటంటే మరి మీరు ఏం మాట్లాడలేదు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడదు. అందుకని నేను కోర్టుకు వెళ్ళిపోతాను, నెక్స్ట్ మంత్ కోర్టుకు వెళ్ళిపోతాను అన్నాడు. నెక్స్ట్ మంత్ దాకా ఇంతకెళ్ళి ఈ లోపలనే మీకు కోర్టుకు వెళ్ళే అవసరం ఉండదు అని చెప్తారు. నాకు తెలిసిన వార్త అది ఐ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. ఎవరో ఆఫ్ చేస్తున్నారు మాట తప్పకున్నది. ఎవరో ఆఫ్ చేయట్లేదు. ఎవరికి వాళ్ళకి పాలకవర్గం ఉంటే ఎవరికి వాళ్ళు బాధ్యతలు కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నేను ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఎవరో అన్నారు, మీరే అన్నారు కదా ఎవరో ఆఫ్ చేస్తున్నారు, ఆఫ్ చేయడం సమస్య లేదండి. కాకపోతే కొంత ఆబ్దరిగా మాట్లాడతానన్నమాట. టీడీపీఏ పోటీ చేసే విధంగా ప్రయత్నం మాత్రం చేయలేదు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ పాయింట్స్. అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. దేశ చరిత్రలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. విభజన మరియు జగన్ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి వెనక్కిపోయింది. హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం వారు ఆకృత్యాలు చేస్తున్నారు. జగన్ చిరునవ్వుతో హింసను ప్రోత్సహిస్తున్నారు. అధికారంలో ఉన్న మేము దాడులు చేస్తే మీ బ్రతుకులు ఏమిటి? సంక్షేమ రంగంలో అద్వితీయ ప్రగతిని మనం సాధిస్తూ ఉన్నాం. సంవత్సరంన్నర అయింది. ఏం చేసింది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కూడా కొంతమంది ఉంటారు, కొన్ని పార్టీల వారు. దివాళా దించి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వాళ్ళు కూడా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అమలు చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన నాయకులు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని నాయకులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పట్టించిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అరాచకం సృష్టించడం కోసం, కులాల పేరుతో మతాల పేరుతో వైరుధ్యాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అకృత్యాలను మనం చూస్తూ ఉన్నాం. రప్ప రప్ప అంటారు. మేకపోతులు కోసి రక్తం చేస్తాం, అలాగే మనుషులు కూడా చంపుతామని హామీలు ఇస్తూ ఉన్నారు. చిరునవ్వుతో ఆయన వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటున్న అధికారంలో మేము ఉన్నాం, ఆ రప్ప రప్ప మేము చేస్తే మీ బతుకులు ఏమిటని అడుగుతా ఉన్నాం. మీ బతుకులు ఏమిటి? మీరు తిరగలరా రోడ్డు మీద? అదే విధానం కనుక ప్రభుత్వం తీసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలరా అని అంటున్నాం. అనేక అవకతవకల మీద, దోపిడీ మీద విచారణలు జరుగుతూ ఉన్నాయి. దోషులు శిక్షించబడాలనేదే లక్ష్యం. కక్ష సాధింపు రాజకీయాలు కాదు ఇవి. దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, బాధితుల పక్షాన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంటే దానికి వక్ర భాష్యం చెబుతూ ఉన్నారు. అసలు 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగిందా? ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగ హక్కులు కాపాడబడ్డాయా?
రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కునైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం కోసం చూశారు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు, ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా జైలుకు పంపించిన చరిత్ర మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటాను నేను మళ్ళా వస్తాను. ఎక్కడికి వస్తావయ్యా నువ్వు? వచ్చే అవకాశం ఇది. తండ్రిని అడ్డు పెట్టుకొని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేసావు. నువ్వు మరలా ఎక్కడ వస్తావు? నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు. 100% శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తిరస్తు అనేది చెప్తా ఉంది. కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నావు. బెయిల్ పక్షివి నువ్వు, జైలు పక్షివి, బెయిల్ పక్షివి. ప్రస్తుతం బెయిల్లో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే. నీ కార్యకర్తలను రెచ్చగొడతావు, కిరాయి రౌడీని తెచ్చి ప్రోత్సహిస్తావు. మేము అంటున్నాం అణచివేయటం పెద్ద కష్టం కాదు, అణచివేయటం పెద్ద చేతగానితనం కాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు మెరుచుకొని మేల్కోండి. అబోధ కల్పనలు సోషల్ మీడియాలో బూతులా, పచ్చి బూతులు తిడతారా, గోబెల్స్ ప్రచారం చేస్తారా? అసలు ఇంత నోటికి వస్తే ఏది చెబితే అది అబద్ధాలు చెప్పేసేయడం. అబద్ధాలు అగ్రగణ్యుడు, అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఏమీ జరగలేదు. నువ్వేం చేసావు? 3,000 రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి? 5 ఏళ్ళు పట్టింది. తల్లికి వందనం ఇస్తానన్నావు, ఏం చేసావు? ఒక్కళ్ళకి ఇచ్చావు. ముగ్గురికి ఇస్తానన్నావు, ఎంతమంది పిల్లలని ఇస్తానన్నావు? ఒకళ్ళకి ఇచ్చావు. 3 ఏళ్ళు ఇచ్చావు, 2 ఏళ్ళు ఎగ్గొట్టావు. పోయిన ఒక రోడ్డు వేసావా? అన్నీ ఎక్కడ చూసినాం. ప్రాజెక్టులు కట్టావా? ఎక్కడికెక్కడ ఆపేసావు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడావా? వాటి జల మిషన్ లాంటివి, ఎన్ఎంఆర్ఈ కార్యక్రమాలన్నీ పక్కకు పట్టించేసావు. ఏం చేసావు? నిరేగా పక్కదారి పట్టిపోయింది. ఒక పథకం అయిందా? ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? పారిశ్రామికవేత్తలను బెదిరించావు, పారిపోయారు. పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో అగామిగా వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక స్థానానికి తెచ్చి ఈ సంవత్సరంన్నరలో ఒక నూతన కొత్త వైభవం తేవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ 20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేదానికి పైచలకు వారు దాదాపుగా అగ్రిమెంట్లు అయ్యారు. కనీసం 50% గ్రౌండ్ అయినా కూడా బ్రహ్మాండమైన అచీవ్మెంట్. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో అధ్యాయం. ఒక ఉద్యోగం ఇచ్చావా? కులపెచ్చబట్టుకుంది, కుల ద్వేషాలు పెంచుకున్నావు, అధికారులను అలాగే ఇబ్బందులు పెట్టావు నువ్వు. ఫలితంగా ఇవాళ 11 సీట్లకు పరిమితమయ్యావు. 175 సీట్లు గెలుస్తానని చెబుతున్నావు. అసలు 11 సీట్లకు ఎందుకు పడిపోయావన్న ఆలోచన ఉందా నీకన్నా బుర్రలో? ఏ రోజైతే ప్రజావేదికను కూల్చావో ఆ రోజు నీ పతనం మొదలైపోయింది. ప్రజల సమస్యల్లోకి వచ్చావా? రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 3వ వార్డు సుబ్బారావుపేట, కృష్ణుడి వీధి, గాజులవారి వీధి, సాయిబాబా గుడి వీధిలో ఉన్న అర్హులకు పెన్షన్ అందజేసి రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరంలో ఎవరికి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముందుగా ఆలోచించి పెన్షన్ అర్హుల కుటుంబాల్లో నూతన సంవత్సరం ఆనందం కలగాలని 31వ తేదీనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 31వ తారీఖు నాడు అంటే రేపు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అడుగు పెట్టేటప్పుడు ఎవరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ముందుగా ఆలోచించి అందరి ఇంట్లో కూడా కొత్త సంవత్సరాలతో వెలుగుని చెప్పి ఈ పెన్షనర్లకు, ఎందుకంటే వీళ్ళు నెలంతా చూస్తారు 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని. కానీ 1వ తారీఖు నాడు అందరూ కూడా అధికారులు అందరూ కూడా హడావుల్లో ఉంటారు. రేపు అవన్నీ ముందుగా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మమ్మ తాతయ్యలు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా 1వ తారీఖు నాడు డబ్బు అవసరం అని చెప్పి కొత్త సంవత్సరం అందరూ కూడా బాగుండాలని చెప్పి ముందుగానే 31వ తారీఖు నాడు పొద్దున్నే ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. పొద్దున్నే 7 గంటలకు మొదలెట్టి ఈరోజు 8 గంటల వరకు కూడా అన్ని దిక్కుల్లో కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా 3వ వార్డులో కొత్తగా ఈ డయాలసిస్ పేషెంట్కి 10,000,
అలాగే ఈ భర్త చనిపోయిన ఆవిడకి కొత్త పెన్షన్ ఈరోజు వాళ్ళ ఇద్దరు కూడా కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డయాలసిస్ది అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు, ఆన్లైన్ అయిపోయి మాకు పెన్షన్ వచ్చిందండి. మేము కనీసం పెన్షన్కి ఒకరోజు కూడా తిరగలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు ఈరోజు 10,000 రూపాయలు మా ఇంటికి వచ్చిందంటే మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి డయాలసిస్ పేషెంట్కి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే కష్టంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 3,000 నుంచి 6,000 రూపాయలు చేసాము. 3,000 నుంచి కొంతమందికి 4,000 చేసాం. ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు, అలాగే బెడ్ రిడ్ పేషెంట్లకి 15,000 రూపాయలు. ఇవి కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం తరపున 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకి అందరూ కూడా వేయడం జరిగింది. రేపు పండగ, రేపు 14వ తారీఖు సంక్రాంతి పండగ. మహిళలు అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు అలా పుట్టింటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడి ఈ పండగ వస్తుంది, మళ్ళీ ఛార్జీలు కట్టి అలాగనే ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు చక్కగా వాళ్ళందరూ కూడా పండగకి అందరూ కూడా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక గుళ్ళకి వెళ్ళాలన్నా, గోపురాలకు వెళ్ళాలన్నా సరే ఆర్టీసీ ప్రయాణం ఉచిత ప్రయాణంగా పెట్టడం వల్ల అన్ని దుక్కుల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రతి దుక్కున కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఒక పక్కన మహిళలు, విద్యార్థులు, అలాగే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు. ముఖ్యంగా మనం ఈరోజు అందరూ కూడా బతకాలంటే రైతన్న చాలా బాగుండాలి. అలాంటి రైతన్నకు కూడా 20,000 రూపాయలు వేస్తామని మాట ఇచ్చి 14,000 రూపాయలు 2 విడతలుగా వేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమని చెప్పి మేము సగర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా బీసీలను ఆదుకునే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఎన్డీఏ కూటమి అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ అని మేము ఎప్పుడూ కూడా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇదే 3వ వార్డులో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నామని నన్ను తీసుకెళ్లి ఒక రాష్ట్ర సెటిబల్జ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎంతమందికి ఉన్న పిల్లలు చదువుకోవడానికి కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్ని రకాలుగా కూడా ఆయన సొంత డబ్బులు కూడా ఇస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్న మా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో 2024 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని చెప్పి, అందరూ కూడా మంచి చదువులతో పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2025 వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్. చారిత్రక రాజమండ్రి పేరును రాజమండ్రిగా మార్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి మేడా శ్రీనివాస్. మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. నూతన సంవత్సరానికి ఆనందంగా ఆహ్వానం పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు కారణమే ఒకరోజు ముందు పెన్షన్ల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.